యశోద కృష్ణయ్యను రోటికి కట్టేశాక అల్లరి కృష్ణయ్య ఊరుకుంటాడా? లేదు. అలా రోలును ముందుకు లాక్కుంటూ రెండు పెద్ద చెట్ల మధ్యగా కృష్ణయ్య వెళ్తుండగా ఆ రెండు చెట్లు కూలిపోయి వాటిల్లోంచి ఇద్దరు దివ్య పురుషులు ప్రత్యక్షమయ్యారు. ఇలా మద్ది చెట్ల మధ్యలో ప్రత్యక్షమైన దివ్య పురుషులు కుబేరుని కుమారులు. ఒకనాడు వారు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులను పట్టించుకోకపోవడం వల్ల నారద మహర్షి వారిని మద్ది చెట్లుగా పడి ఉండమని శపిస్తాడు. అంతట వారు భయంతో చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది తమను శపించి శాప విమోచనం చెప్పమని నారదుని కోరతారు. అప్పుడు నారదుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని దామోదర లీలతో వారికి శాప విమోచనం కలుగుతుందని చెబుతాడు.